వైసీపీ ఆఫీస్ గడప కానీ వైసీపీ పేరు కానీ బోరుగడ్డ అనిల్ ఎత్తకూడదు, ఎత్తకుండా చెయ్యాలి. ఒకవేళ గనక ఎత్తితే వైసీపీకి చాలా తీరని నష్టం అని వైసీపీలో చాలా మంది నేతలు డిసైడ్ అయి ఉన్నారు. రెడీనా దీనికి? ఐఎమ్ రెడీ. ఏం చేస్తారు రెడీ అంటే? బ్రదర్, నా దగ్గర 2 స్ట్రాటజీస్ ఉన్నాయి. నా దగ్గర 2 స్ట్రాటజీస్ ఉన్నాయి. నేను ఒక 7 నెలల నుంచి పుస్తకం మీద పెన్ను పెట్టి రాస్తున్నా. ఈ కాన్స్టిట్యూషన్ గురించి స్టడీ చేసిన. ఓకే. పబ్లిక్ పల్స్ చేతిలోకి తీసుకున్నా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని ఏరియాలు తిరిగిన, గ్రౌండ్ రిపోర్ట్స్ తీసుకున్నాం. వీటన్నిటిని బట్టి ఒక 2 స్ట్రాటజీస్ రెడీ చేశాను. 2 స్ట్రాటజీస్ నేను రెడీ చేశాను. నిన్ను తీసుకెళ్ళి ఆ స్ట్రాటజీ పెట్టి కూర్చోబెట్టినా రేపు నువ్వు సీఎం అవుతావు. నేను నీకు రాసిస్తా. ప్రశాంత్ కిషోర్ అంత గొప్పవాడైతే బోరుగడ్డ అనిల్ కాడు, కానీ సజీవుడన్న నా దేవుని కృపతో నేను పెన్ను పెట్టా పుస్తకం మీద. నా దగ్గర స్ట్రాటజీస్ 2 ఉన్నాయి. 2 స్ట్రాటజీస్ ఉన్నాయి. అది నేను ఎవ్వరికి చెప్పినా ఓకే, హీ విల్ బి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకో బ్రదర్, నేను మళ్ళీ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డికి చెప్పరా? నేను చెప్తున్నాను కదా నీకు. చెప్పరా? నువ్వు ఇందాకేమన్నావు? గేటు కూడా తాకనీయకపోతే వాళ్ళు డిసైడ్ అయి ఉన్నమాట వాస్తవం. ఈక ముక్క నా పిల్ల వెంట్రుకతో సమానం. ఎవడు డిసైడ్ అయినా ఎడంకాలతో ఎగ్గిరితని లోపలికి పోతా. ఎవడైనా అన్నా పెదాడా, అది నాది, దట్స్ మైండ్. అవే 2 స్ట్రాటజీస్ నేను అన్నకి చెప్తాను. చెప్తారా? నేను ఒక మనిషి ద్వారా పంపించాను. ఆ మనిషి జగనన్న మనిషి అని అనుకున్నాను, కానీ వాడు జగనన్న మనిషి కాదు. నేను జగనన్న మనిషిని అనుకొని నా దగ్గర ఉన్నాడు 3 సంవత్సరాల నుంచి. ఒక 35 నుంచి 30 లక్షలు తిన్నాడు నా దగ్గర. రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే వాడి పేరు శామ్యుల్. వాడు అసలు వాళ్ళకి సంబంధం లేని మనిషి అని. మీరెట్లా బురిడి కాదు, అంటే బైబిల్ పట్టుకొని వచ్చాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐఎమ్ మ్యాన్ ఆఫ్ జగన్ సార్ పర్సన్ అని. నాకు జగన్ సార్ మనుషుల్లో బాగా కీలకంగా ఉండే మనుషులతోనే ఒక మనిషి ద్వారా నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళు కూడా ఏంటి, అనిల్ అన్నను కలుస్తానికి వస్తున్నాడు అని తీసుకొచ్చారు నా దగ్గరికి. ఎందుకంటే 23-24 నాకు ప్రోటోకాల్ ఉంది బ్రదర్. నాకు ఇంటెలిజెన్స్ చీఫ్ గారు కానీ అంతా బాగా టచ్లో ఉండే కదా, పట్టించుకోలేదు. బేసిక్గా బైబిల్ ఫస్ట్ ఏంటంటే బైబిల్ పట్టుకొని వచ్చాడు, నమ్మాం. నిజంగా చెప్తున్నా, నేను బైబిల్ తీసుకొని నా దగ్గర వస్తే నేను నమ్మేస్తాను బ్రదర్. ఇప్పుడు కాదు, ఇప్పుడు దేవుడు నాకు అన్ని నేర్పిస్తున్నాడు. గాడ్ ఈస్ టీచింగ్ మీ, హీజ్ మై టీచర్. పరిస్థితులు ఇలా ఉన్నాయి. నేనైతే ఒక 2 స్ట్రాటజీస్ రెడీ చేశాను. కమింగ్ వీక్ అన్నను కలుస్తున్నాను. ఓకే. ఎక్కడ? తాడేపల్లి? ఎందుకు వస్తావు? అసలు లేకపోతే ఈ భూతద్దాలు, మైక్రో లెన్సెస్ ఎందుకు? నీ ఆడగలిసి నీకు ఎందుకు? ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని దగ్గరికి రానివ్వరు. ఒకవేళ దగ్గరికి రానిద్దామని చెప్పి ఆయన అనుకున్నా కూడా మిగతా వాళ్ళు రానివ్వరు. ఇది నాకున్న ది మోస్ట్ క్రెడిబుల్ సోర్స్. అప్పుడు ఏం చేస్తారు? పార్టీ పెట్టేస్తాను. ఏ పార్టీ? పొలిటికల్ పార్టీ. అదేలే, పొలిటికల్ పార్టీనే. ఎస్, చూద్దు. కానీ చెప్పగా బ్రదర్, చాలా చిన్నోడిని. అందరికిలాగా నా దగ్గర బ్లాక్ మనీ లేదు. మీరు చిన్నవాళ్ళు కాదు, నేను చెప్పేది వినండి. స్వతహాగా దేవుని కృపతో బయటకు వచ్చినోడిని, ఆస్తులు కాపాడుకునే విషయంలో బయటకు వచ్చినోడిని. ఓకే. నల్లగొట్టబడ్డా, క్రష్ చేయబడ్డా. నాకు తెలిసి ఏ పొలిటీషియన్ మీద ఉచ్చబోసి ఉంటారు బ్రదర్, నా మీద ఉచ్చ కూడా పోసినారు. కస్టడీ 3rd డిగ్రీ ఇచ్చినప్పుడు అతను చేయలే. శేషయ్య నన్ను నా మీద ఉచ్చిపోయాడు. అతను సారీ కూడా చెప్పాడు. తప్పదు, మేము వీడియోస్ చేయాలి కాబట్టి నీకు 3rd డిగ్రీ ఇస్తున్నామని చెప్పాడు అతను. అతనికి ప్రెషర్ ఉంది. పోలీసు వాళ్ళు ఈరోజు ఎవరైనా సరే, గుంటూరులో అంబటి రాంబాబుని ఇబ్బంది పెట్టిన వాళ్ళైనా సరే, ఆ వంశీ సిఐ గారు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ చెప్తున్నారు, నాకు సోకాల్డ్ వెంకటేశ్వరరావు గారు డిఎస్పీ కానీ, ఐజీ కానీ, త్రిపాఠి గారు, ఎవరైనా సరే, గవర్నమెంట్ విల్ ఇన్స్ట్రక్ట్ దెమ్.